మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న మీలో ఎవరు కోటేశ్వరుడుకు పెద్ద నోట్లో దెబ్బ పడిందా? షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ప్రసారం కావాల్సిన ఈ ప్రోగ్రాం వాయిదా పడే సూచనలు ఉన్నాయా? ఈ అనుమానం మీడియాలో కలుగుతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియాపై తీవ్రంగా ఉందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొన్ని మీడియా సంస్థలు ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ ప్రభావం టీవీ లైవ్ షోలపై కూడా పడిందని అంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నిర్వహణలో ఎమ్మికి ప్రసారంపై కనిపిస్తుంది. కొద్ది నెలల క్రితం చేసిన ఎమ్మికి హడావిడి తగ్గింది. కొద్ది రోజులు వాయిదా వేసి ఆ తర్వాతే ప్రసారం చేస్తారనే మాట వినిపిస్తుంది. మా టీవీలో ఉన్న చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున తమ షేర్స్ ను గతేడాది స్టార్ నెట్వర్క్ కు అమ్మిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ నెట్వర్క్ ఆధ్వర్యంలోనే మా టీవీ నడుస్తోంది. ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్న మా టీవీ కార్యాలయాన్ని బంజారా హిల్స్ కు మారుస్తున్నారు. నోటు ప్రభావం స్టార్ నెట్వర్క్ లావాదేవీలపై పడిందని అంటున్నారు. ఈ క్రమం ఎమ్మికేలో ప్రతి ఎపిసోడ్లో గెలుపొందిన వారికి చెక్ రూపంలో వైట్ మనీ చెల్లించాలి. అలాగే వీటి నిర్వహణకు అంటే పార్టిసిపెంట్స్ ను పిలిపించడం, వారికి అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులను కూడా సంస్థ భరించాల్సి ఉంటుంది. వీటి నిర్వహణ ఖర్చు తడిసి మోపడవుతుంది. అలాగే ప్రస్తుతం కార్పొరేట్ రంగం పెద్ద నోటు కారణంగా కుదేలింది. దాంతో స్పాన్సర్స్ బడ్జెట్ కోత విధిస్తున్నారు. ఇలా అనేక కారణాల నేపథ్యంలో ఎమ్మికి ప్రసారం వాయిదా పడే సూచనలున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రం మరో 45 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికంటే ముందే ఎమ్మికి ప్రసారాలు జరిగితే ప్రజల్లో చిరంజీవి ఇమేజ్ పెరుగుతుందని భావించారు. నాగార్జున ఫామ్ లోకి రావడానికి ఇదే ఫార్ములా ఉపయోగపడినట్లుగానే చిరంజీవికి సైతం వర్కౌట్ అవుతుందని భావించిన నేపథ్యంలో ఎమ్మికి ప్రసారాలు ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం మొదలుపెట్టే ప్రయత్నాలను మా టీవీ చేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.